మీరు ప్రత్యక్షంగాని ప్రమేయంగా కానీ నేరుగా కానీ సాటుగా కానీ మీరు చూసింది లేదు చేసింది లేదు. కానీ ఇవాళ ఏంటంటే కూటమి ప్రభుత్వానికి మరి పెద్ద తలకాయగా ఉన్నారు మీరు దేశం మొత్తం మీద. ఇటువంటి సంఘటనలు ఈ ఫెసిలిటీ కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావటం మీద మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే దేశవ్యాప్తంగా పరుగు పోతోంది కదా, ఈ రాష్ట్రం పరుగు పోతోంది. ప్రత్యేకించి ఆమెకు భాష రాదు, ఆమె మీద ఒక ముద్ర వేసి ట్యాగ్ చేసి హింస పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి బాలకోటే గారు అన్నారు ఒక మాట, అంటే అది వాళ్ళు చేసింది వాళ్ళ ప్రభుత్వంలో రాజ్యహింస ఇది చేసింది. ఆ అమ్మాయికి చెప్పుకునే వెసులుబాటు ఇవ్వాలి. పైగా ట్రాన్సిట్ హాల్ట్ ఒకటి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి విచారణ పేరుతోటి ఎవరైనా నేరం చేయాలనుకుంటే ఆనవాళ్ళు ఆధారాలు లేకుండా చేస్తారు. అన్నీ అక్కడ పెట్టేసి మరీ నేరం చేసే బరితెగింపుని మీరు ఎలా చూస్తున్నారు? వాస్తవ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో ఉన్న మిగతా మిత్రులు కూడా. ముందు మన మిత్రులు బాలకోటయ్య గారు అడిగారు అర్జెంట్ గా అక్కడ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం ఆ వరద ప్రాంతం అంతా కూడా. ఖచ్చితంగా మీరు అన్నది రైట్ అండి. మొత్తం ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండాలి. అక్కడే కాదండి, మాకు కూడా మీ తీర ప్రాంతం అంతా కూడా అంటే మీ అంత ఉధృతంగా కాకపోయినా గట్టిగానే కొడుతున్నాయి. మాకు కూడా వర్షాలు చాలా ఇక్కడ కూడా మునిగిపోతా ఉన్నాయి. అంటే అనుకున్న దానికన్నా అంటే నాకు తెలిసి 200 ఏళ్లలో కూడా ఇంత వర్షం చూడలేదని అంటున్నారు వాస్తవ గారు. ఈ టైం కరెక్ట్. సరే ఏదేపటికి ఈవేళ 8 గంటలకే పురంధేశ్వర్ గారు హాస్పిటల్కి వెళ్ళి క్షతగాత్రులు అందరూ కూడా పరామర్శించడానికి వెళ్తున్నారు. నిన్నటి నుంచే కూడా అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు అంటే ఆ 1 టౌన్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే గారు ఆహార పొట్లాలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుంచి కూడా వాళ్ళ నాయకులు హోంమంత్రి గారు కూడా విజిట్ చేశారు. వాళ్ళ నాయకులు దేవినేని గారు అది కూడా వస్తున్నారు. అంటే చేయగలిగింది చేస్తున్నారు. విపత్తులు మన చేతిలో ఏవో సాధ్యమైనంత వరకు చేస్తున్నారు, చెయ్యాలి కూడా. అగ్రీ విత్ యూ బాలకోట గారు. నెక్స్ట్ ఇంక విషయానికి వస్తానండి. మీరు అడిగిన దానికి ఒక ప్రశ్న ఏంటంటే అండి వాసుదేవ్ గారు, ఈ ముదర ప్రేమికులు మధురు ప్రేమ పాఠాలు ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చినాయి అంటారు? అది నాకు ఎందుకో హాంటింగ్ క్వశ్చన్. నేను రాత్రి నుంచి కూడా ఇందాక వారు అన్నట్టు పారు దేవదాసులు ప్రేమాయణం అద్భుతంగా పండింది. సూపర్. ఆవిడ గీతాలు కూడా పాడద్దని ఏదో ఒక టీవీలో బతిమాలి పాడించుకున్నారు. బతిమాలి కాదని అడుక్కురి మరీ పాడించుకున్నారు. అసహ్యంగా ఉందండి. అంటే ఆ జర్నలిజం ఆ స్థాయికి స్టూప్డ్ అనవడం ఆ ఛానల్లో. సరే విషయం పక్కన పెడితే నాకేమనిపిస్తుంది అంటే అండి, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏమో అని అనిపిస్తుంది వాస్తవ గారు. ఇది అసలు కొత్తగా రికార్డ్ చేసింది డేట్ ఉందా దాని మీద? ఈ వీడియో బయటకు వచ్చిన దాని మీద డేట్ ఎక్కడైనా ఉందా చూడండి వాస్తవ గారు. కొత్తగా రికార్డ్ చేసి వదిలేదు. ఆడియో అండి వచ్చింది. ఆడియో మీద డేట్ ఎక్కడా లేదు. ఇది పాతది అయితే ఇది ఒక చెత్త వీడియో, వీళ్ళు డ్రామా చేశారని విషయం ఒకటి తేటతలం అయితే, అదే పాతది అయి ఉంటే, కొత్తది అయితే మాత్రం కావాలని ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి వదిలేరేమో అని అనుమానం వస్తే కాదు. అంటే ఇదంతా డైవర్ట్ చేయడానికి జేజే కేసు అంటే జత్వానీ జిందాల్ కేసుని డైవర్ట్ చేయడానికి వీళ్ళ చేస్తున్న ప్రయత్నాలు. ఎందుకంటే అండి ఈ గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ కూడా లోతుగా వెళ్తుంటే ఏమండి, గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ లో నిజంగా కనుక ఇటువంటి చేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తును నాశనం చేయాలని వాళ్ళ మీద ఏమైనా జరిగితే 100% యాక్షన్ తీసుకోవాలి. రియాక్షన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. పోలీసులు అయితేనేమి అక్కడ ఉన్న వ్యవస్థలు అయితే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు, ఏమాత్రం డౌట్ లేదు. కానీ అక్కడ కూడా చిన్నది డౌట్, వీడియో లేదు, ఎక్కడ హిడెన్ కెమెరాస్ అయితే లేవు. ఎందుకంటే చిన్న కెమెరాలు దాయాలి పెట్టాలి అక్కడ నిజంగా కనుక జరగాలంటే. ఆ చిన్న కెమెరాలు ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు. ఒకటి కాదని చాలా పెట్టాలి. పెట్టే అంత టెక్నాలజీ అక్కడ లేదని దొరికిపోతారు అలా చేస్తే కనుక కూడా. అంత స్పేస్ లో అన్ని రోజుల నుంచి ఉంటే కదా. కేవలం సోషల్ మీడియాలో 2-3 చేసిన గొడవ వల్ల ఇదంతా వచ్చిందని తేల్చింది. నేను దానికి ఇంకా బెనిఫిట్ పంచాయతీ నేనైతే తేల్చేయట్లేదు వాస్తవ గారు. బెనిఫిట్ అవుట్ కింద నడుస్తుంది. కానీ నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ వైసీపీ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. ఈ కేసుని డైవర్ట్ చేయడానికి, ఏది ఈ జత్వానీ కేసుని డైవర్ట్ చేయడానికి అని అనిపిస్తుందండి. అన్నిటికన్నా ముందు ఈ జత్వానీ కేసు తేలాలంటే బాలకోటయ్య గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో దానికన్నా కూడా ముందు ఏ ఆఫీసర్స్ అయితే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ముందు సస్పెండ్ చేయాలండి. తర్వాత వాళ్ళని కడిగిన ముచ్చిలా బయటకు వస్తే మళ్ళీ తీసుకుంటారు, అది వేరే విషయం. ఇవన్నీ కూడా కాగితాలు చింపేసి ఇదంతా కూడా తప్పు జరిగిందని తర్వాత రాసేస్తారు. ముందు సస్పెండ్ చేయకపోతే ఎంక్వైరీ వాళ్ళ మీద గట్టిగా ఎలా జరగదు వాస్తవ గారు. ఎందుకంటే వాళ్ళ ఒక డిఐజీ రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేసిన ఆవిడ పేరేంటండి, సమ్ రాయ్
మహిళ మహిళ అవంతి రాయ్. ఆ, శ్రవంతి రాయ్. ఆ, శ్రవంతి రాయ్ గారు. ఆవిడేమో ఒక డిఎస్పి స్థాయి అధికారి. చేయగలదా అంటే చేయలేరండి. వాళ్ళ కనుక డ్యూటీలో ఉండి వస్తే కనుక వాళ్ళు ముందు సస్పెండ్ చేస్తేనే ఈ ఎంక్వైరీ గట్టిగా జరుగుతుంది, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం అందరం కూడా అనుకునేది ఏంటంటే చాలా ఫాస్ట్ గా బాలకోటయ్య గారు భావోద్వేగంతో రియాక్ట్ అయినా కానీ ఖచ్చితంగా ఇది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఈ కేసుని తేల్చాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఇది ఒక సెటిల్మెంట్ జోన్ అయిపోయే ప్రమాదం ఉందండి ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవడం, హత్యలు ఇక్కడ దాకా చూసాం. కానీ ఇంకా చదివి కొలిది ఈ కేసు కూడా నిజమైతే కనుక సెటిల్మెంట్ జోన్ కింద తయారు చేసేయాలి. ఎందుకంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆంధ్రాలో ఆయనకి ఏం ఆస్తి లేవు, ఉండాలని ఆశ కూడా అంతకన్నా లేదు. బెంగళూరు లోటస్ పాండ్ లేక పరిమితం వల్ల ఆయన అనుకునేవారు. ఆ రీజియన్ ఆయనకి ఇస్తూ ఇదంతా కూడా ఒక రాక్షస పాలన ఇక్కడ ఇవ్వాలి, ఈ ఈ ల్యాండ్ అంతా కూడా శ్మశానం కింద ఉంచాలని ఆయన అనుకున్నాడేమో అని ఇప్పుడు ఇదన్నీ చూస్తుంటే అనిపిస్తుంది వాస్తవ్ గారు. ఇక మూడో విషయం ఎంపీల విషయంలో రాజ్యసభ ఎంపీలు ఉంటే కనుక పైన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూశారు, అది కూడా జరిగింది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మాకు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 11 గెలిచాం మిత్రపక్షాలతో కలిసి. ఇండివిజువల్ గా బీజేపీ 9 గెలిచింది. ఇప్పుడు మాకు రాజ్యసభలో 245కి సంపూర్ణ మెజారిటీ ఉంది విత్ అలయన్స్ పార్ట్నర్స్. సో మాకు ఇంకా అవసరాలు అయితే లేవు అతను బ్లాక్మెయిల్ చేయాలన్నా. బ్లాక్మెయిల్ ఎందుకంటున్నానంటే అండి, ఇక్కడ ఆయనకి ఏమీ ఫుటేజ్ లేదు ఏపీలో. ఇక్కడ అది లేకపోయేసరికి ఢిల్లీలో రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేశారు రాజ్యసభ ఎంపీలతో. తీరా చూస్తే రాజ్యసభ ఎంపీలు ఈయన కూడా అక్కడ రాకుండా అక్కడ మామూలుగా యాజ్ యూజువల్ పంచిరెడ్డిలతోనే 10 రెడ్డిలో ఉంటారు కదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో రాజకీయాలు చేయాలని ట్రై చేశారు. అది అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు కూడా మెల్లగా ఇద్దరు జారిపోయారు. ఇంకా 9 మంది ఉన్నారు. 9 మందిలో 6 మంది కనుక బయటకు వచ్చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అక్కడేమి వీళ్ళంతా ఉండేవాళ్ళు కాదండి. ఎందుకు ఉండేవాళ్ళు కాదని నేను సెకండ్ దాంట్లో చెప్తానండి. ఈ రాజ్యసభ ఎంపీల మీద అనాలిసిస్ మళ్ళీ రెండోసారి మీకు అవకాశం ఇచ్చినట్టు చెప్తాను. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సో మొత్తం 2-3 అంశాలండి ఇక్కడ. ఆయన మన రామ్ కుమార్ గారు అన్నట్టు ముదర ప్రేమికుల మధుర గాథ.